హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ డైలీ వ్లాగ్. సో, ఈరోజు వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు నేను పిల్లల కోసం అయితే గులాబ్ జామ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఆ రోజు సున్నుండలు చేశాను. నెక్స్ట్ వీడియోలో గులాబ్ జామ్స్ అయితే మీతో షేర్ చేస్తానని చెప్పేసి అది ఈరోజు అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11:00 అయితే అయిపోయింది. ఇంక పిల్లల్ని అలా స్కూల్‌కి పంపించేసి నేను బ్రేక్‌ఫాస్ట్ అదైతే తినేసి బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఇన్‌స్టంట్ దోస అయితే వేసుకున్నామండి. ఇంకా అది కూడా తినేసాను. పిల్లలు మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బ్రేక్‌ఫాస్ట్ ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు అయితే కిచెన్ పరిస్థితి అయితే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ అయితే ఉంటుంది కదా! ఇంకా అలా పెట్టి ఇప్పుడు వీడియో చేస్తే బాగుండదని చెప్పేసి ఒక్కసారి కిచెన్ అంతా అయితే బ్రేక్‌ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా ఒక్కసారి పైపైన అట్లా అయితే క్లీన్ చేసేసుకొని, ఇంకా మనకి గులాబ్ జామున్‌లోకొచ్చేసి మిల్క్ అయితే కావాలి కదా! మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకొని దాన్ని కాగబెట్టేసుకొని చల్లార్చి అయితే పెట్టేసుకొని ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. పిల్లలు మార్నింగ్ స్కూల్‌కెళ్ళేటప్పుడే వాళ్ళకైతే చెప్పేసానండి. ఈవినింగ్ మీరొచ్చేలోపు నేను గులాబ్ జామ్స్ అయితే చేసి పెడతానని జెప్పేసి, ఇంక దానికోసమే ఈరోజైతే స్టార్ట్ అయితే చేసేసాను. చెప్పాను గదా! మొన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడైతే 2 ప్యాకెట్స్ అయితే వాల్యూ జోన్‌లో తీసుకున్నానండి. 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఇంక తీసేసుకున్నాను. వీటినైతే ఫస్ట్ మెజర్ చేసుకున్నానండి. నేను తీసుకున్నటువంటి బౌల్‌తో 2 ½ కప్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం ఇది మెజర్ చేసుకుంటే దాన్ని బట్టే మనం షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. దాన్ని బట్టి మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి కాబట్టి నేను మొత్తం మెజర్ చేసుకుంటే నాకు 2 ½ కప్ అయితే వచ్చింది. ఇంక పాలు కూడా చల్లార్చి పెట్టేసిన తర్వాత వాటిపైన మీగడ అట్లా వస్తుంది కదా! అందుకని చెప్పేసి ఒక్కసారి వడబోసేసుకొని నేను పక్కనైతే ఇట్లా గ్లాస్‌లో అయితే పోసైతే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇలా పిండి కొంచెం ఉండలు ఉండలు ఉంటుంది కదా! అందుకని చెప్పేసి వాటిని కొంచెం చేత్తో అలా స్మాష్ చేసేసుకొని, ఇంక పాలు కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకేసారి ఎక్కువ పోసేసుకోవద్దండి. అలా పోసేసుకున్నట్లయితే కొంచెం మనకి జావగా అయిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. అంటే మనకి ఎక్స్‌ట్రా పిండి అయితే ఉండదుగా మళ్ళీ యాడ్ చేసుకోవడానికి. లేదంటే కొంచెం మైదా పిండి గాని, గోధుమ పిండి గాని యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇంకా అంత అంత ఎందుకు చెప్పండి. ఫస్టే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ, చూసుకుంటూ చేసేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. కొంచెం కొంచెంగా ఇట్లా యాడ్ చేసేసుకుంటూ మనకి ఇది చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మరి మెత్తగా అయితే పిండినైతే కలిపేసేసుకోవాలండి. చూడండి ఇలా అయితే పిండినైతే కలిపేసేసుకున్నాను. పిండిని మనం ఇలా కలుపుకున్నట్లయితేనే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! లోపల వైపు మనం ఓపెన్ చేసి చూస్తే ఇట్లా కొంచెం ఇట్లా పిండైతే లోపల ఇట్లా క్రాక్స్ లాగా అట్లా అయితే వచ్చేస్తే మన పిండి అనేది పర్ఫెక్ట్‌గా అయితే కలుపుకున్నట్టు. అంటే మరీ గట్టిగా అట్లా అయితే కలిపేసుకోవద్దు. అట్లా కలిపేసుకున్నట్లయితే మనకి ఉండలు చుట్టేటప్పుడు మనకి క్రాక్స్ అనేది వచ్చేస్తాయండి. అలా కలిపేసుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు వచ్చేసి నేను పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అవి ప్రిపేర్ చేసేలోపు పాకం కూడా చల్లారిపోవాలి కదా! కొంచెం అంటే మరి హాట్‌గా ఉన్నటువంటి పాకంలో వేయకూడదు. అలా అని చెప్పి మళ్ళీ చల్లగా ఉండకూడదు. కొంచెం వేడిగా ఉన్న పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఈలోపు చల్లారుతుంది కదా అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద పాకం అయితే పెట్టేసానండి. నేను తీసుకున్నటువంటి 2 ½ కప్‌కి 5 కప్స్ వచ్చేసి షుగరు, అలాగే 5 కప్స్ వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని దీనికి మామూలు లేత పాకం గాని, ముదురు పాకం గాని ఎట్లాంటి పాకం అయితే రావాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా కొంచెం అంటే ఆ వాటర్‌లో షుగర్ అనేది కొంచెం కరిగిపోతే సరిపోతుంది. అంత పాకం రావాల్సిన అవసరం అయితే ఈ గులాబ్ జామ్స్‌కి అయితే అవసరం లేదు. కొంచెం ఆ మనం వేసినటువంటి షుగర్ మొత్తం వచ్చేసి వాటర్‌లో కరిగిపోతే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో ఫ్లేవర్ బాగుండడం కోసం నేను కొంచెం యాలకులైతే తీసుకున్నాను. ఒక 4, 5 యాలకులు తీసేసుకొని అలా దంచేసుకొని అందులో అయితే వేసేసుకున్నాను. ఇందులో యాలకులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది. కొంతమంది అయితే తినడానికి ఇష్టపడరండి యాలకులు అంటే మధ్య టచ్ అవుతూ ఉంటాయని చెప్పేసి. కానీ ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకా యాలకులను కూడా దంచేసి వేసేసాను. ఇంకా ఈలోపు వచ్చేసి డీప్ ఫ్రై కోసం ఇటు సైడ్ అయితే ఆయిల్ కూడా పెట్టేసానండి కడాయిలో. అది కూడా అయితే ఓ పక్క అయితే ఫ్రై అవుతూ ఉంది. ఇంకా అలా పాకాన్ని కూడా ఇంకా కొంచెం 2 మినిట్స్ పాటు ఉంచేసి తీసేస్తానండి. ఇంకా ఈలోపు వచ్చేసి ఉండలు కూడా చుట్టుకున్నాను. ఇక్కడ ఉండలు చేసుకునేటప్పుడు మనం చాలా కేర్‌ఫుల్‌గా చేసుకోవాలండి. ఈ గులాబ్ జామ్స్ వచ్చేసి మెయిన్‌గా మనం చెడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఉండలు చేసినప్పుడు క్రాక్స్ అనేది వస్తూ ఉంటాయి. అలా క్రాక్స్ రావడం వల్ల మనకి చూడడానికి కూడా అంత లుక్ వైస్ మంచిగా ఉండదు. మనం పిండిని తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని తీసేసుకొని మనం ఇట్లా అంటే పైన అట్లా రౌండ్ చేయకుండా లోపల మనకి అరిచేతిలో పెట్టేసుకొని 2 చేతుల మధ్యలో మనం ఉండని పెట్టేసుకొని మంచిగా ప్రెస్ చేసుకుంటూ అంటే లోపల ఉన్నటువంటి పిండిని కూడా ప్రెస్ చేసుకుంటూ ఉండని చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉంటాయి. ఇంకా ఇంకో టిప్ అండి, మీరు పిండిని కూడా ఇక్కడ నేనైతే పాకాన్ని అయితే పైకి అయితే చల్లారి పెట్టేశాను. మనం పిండిని కూడా మనం కలిపేసుకున్న పిండిని కవర్ చేస్తూ ఉండాలండి, ఎండిపోవద్దు. అలాగే మనం చేసుకున్న ఉండలను కూడా ఎండిపోకుండా ఏదైనా సరే ఓ ప్లేట్ కానీ ఒక క్లాత్ కానీ కవర్ చేసుకుంటూ ఉండాలి. అలా ఎండిపోయినట్లయితే మనకు ఆయిల్‌లో వేసినప్పుడు అనేది ఆ క్రాక్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా ఆయిల్ కూడా ఇలా వేడెక్కిన తర్వాత అంటే మరీ ఓవర్ హీట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదండి. ఓవర్ హీట్ అయిపోతే మనం ఏమవుతదంటే ఆ పైన అనేది తొందరగా కలర్ అనేది వచ్చేస్తుంది. లోపల పిండి అనేది ఉడకకుండా పచ్చిగా అయితే ఉండిపోతుంది. మరీ అంత ఓవర్ హీట్ కాకుండా ఆయిల్ అనేది మనం మీడియం హీట్‌లో ఉన్నప్పుడే మనం ఈ ఉండలు అనేది వేసేసుకొని మంటను కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చాలా సేపు ఫ్రై చేసేసుకోవాలండి. ఈ బాల్స్ అనేవి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు వెళ్ళి పిండి మనకు మంచిగా కుక్ అవుతుంది. పైన కూడా ఇలా క్రిస్పీగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది.
ఎంత మంచి ఎక్స్‌పర్ట్స్ అయినా సరే కొన్నైతే నేను చాలా సార్లు అయితే చేశానండి. ఇప్పుడు 5, 6 టైమ్స్ అయితే గులాబ్ జామ్స్ ఒక 20 డేస్‌కోసారి, 1 మంత్‌కోసారి చేస్తూ ఉంటాను. కాపోతే నాకు ఒక 90% వస్తాయి. ఎప్పుడైనా సరే ఒక 5, 6 అట్లా అయితే క్రాక్స్ అయితే వస్తాయండి. మనం ఎంత జాగ్రత్తగా చేసినా ఒక 5, 6 అనే క్రాక్స్ అయితే వస్తాయి. నేను ఇంక అదే బెస్ట్ అనుకుంటాను. అంటే అన్నీ అయితే రాలేదు గదా అని జెప్పేసి అయితే అనుకుంటాను. మన ఉండలనేవి ఎంత చిన్నగా చేసుకున్నట్లయితే క్రాక్స్ అనేది అంత తగ్గుతాయండి. మనం అది డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ సైజ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. మనం అలాగే పాకంలో వేసినప్పుడు కూడా దాని సైజ్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు చిన్న చిన్న స్మాల్ క్యూట్‌గా ఉండేటటువంటి బాల్స్ చేసుకున్నట్లయితే మనకు పాకానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే లోపల వరకు మంచిగా పాకం అంతా వెళ్ళిపోయి మంచిగా కుక్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా లోపల పిండి ఉడకకుండా ఉండే ప్రాబ్లమ్ ఇట్లా అయితే ఏముండదు. నాకైతే ఆల్మోస్ట్ 95% అయితే చాలా మంచిగా అయితే వచ్చాయండి. ఎక్కడో 5% అక్కడ 1 ఆర్ 2, 3 మొత్తం టోటల్‌గా ఒక 5, 6 అట్లా అయితే మొత్తం కొంచెం క్రాక్స్ అయితే వచ్చాయండి. నో ప్రాబ్లమ్ మంచిగానే వచ్చాయి. నేను చాలా వరకైతే చిన్న చిన్న ఉండలే చేసుకున్నాను. పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా! చూడడానికి లుక్ వైస్ కూడా బావుంటది కదా అని చెప్పేసి అలా నేను 3 బ్యాచెస్ కింద వేసేసాను. ఇంగ తీసిన వెంటనే పాకంలో అయితే వేసేసుకోవాలండి. పాకం అనేది చెప్పాను కదా! మరీ చల్లగా ఉండొద్దు. అలా అని చెప్పి మరీ ఓవర్ హీట్‌గా ఉండొద్దు. మరి ఓవర్ హీట్‌గా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే గులాబ్ జామ్ అనేది ఇచ్చిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసినట్లే కరెక్ట్‌గా ఉంటుంది. ఇంక నేను 3 బ్యాచెస్ అయితే మొత్తం వేసేసాను కదా! ఒక్కొక్కటి అయితే వేసేసి మొత్తం ఇట్లా అన్నీ ఒక లెవెల్‌లో పెట్టేసి ఇంక మూత పెట్టేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 2:00 అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్ నేను 11:00 స్టార్ట్ చేస్తే 2:00 అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు ఈ పనిలో ఉన్నాను కదా అని చెప్పి చెల్లయితే వచ్చిందండి. చెల్లె కూడా వచ్చేటప్పుడు అన్నం వండుకొని తీసుకొచ్చేసింది. అంటే పులగమన్నం చేసుకొని తీసుకొచ్చేసిందండి. అదైతే తినేసాము. తినేసి నేను స్కూల్ దగ్గరికైతే వెళ్ళాను పిల్లల్ని పిక్ చేసుకోవడానికి. ఇంక నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని పిక్ చేసేసుకొని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసానండి. పిక్ చేసుకునేటప్పుడే చెప్పాను. మార్నింగ్ చెప్పాను కదమ్మా మీకు ఇలా గులాబ్ జామ్ చేశాను ఈరోజు అని చెప్పేసి. ఇంక పిల్లల ఎక్సైట్‌మెంట్ అయితే మామూలుగా లేదండి చూడడానికి. కాకపోతే నాకు చాలా భయమైతే వేస్తుందండి వీళ్ళకి ఇవ్వడానికి. అంటే షుగర్‌తో చేసిన రెసిపీస్ అనేవి మా ఇంట్లో ఇవ్వడానికి నాకు చాలా అంటే చాలా భయం. కాకపోతే మనకు కొన్ని రెసిపీస్ అనేవి ఏ రెసిపీస్ దేనితో చేస్తే బావుంటాయి అట్లాగే చేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్స్ అయినా సరే, సేమియా పాయసం అయినా సరే వాటిని బెల్లంతో కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే వాటిని షుగర్‌తో చేస్తే టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మనకి బెల్లంతో చేసే టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మా ఇంట్లో ఆల్మోస్ట్ గ్రోసరీస్ తెచ్చేటప్పుడు షుగర్ ఓన్లీ 1/2 కిలో మాత్రమే తెస్తామండి. అది కూడా ఓన్లీ ఎప్పుడైనా మేము ఇంట్లో టీ కూడా తాగము. మా హస్బెండ్ అయితే బయట టీ అయితే తాగేస్తారండి. ఎప్పుడైనా రేర్ సిట్యుయేషన్స్‌లో ఇంటికి ఎవరైనా చుట్టాలు కూడా ఎవరొచ్చినా టీ అయితే నన్నైతే పెట్టమనరండి. మేము ఎక్కువ టీ అయితే పెట్టుకోము. ఆయన ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లా వచ్చినప్పుడు షుగర్ లేదంటే మంచిగా ఉండదు కదా! అందుకని చెప్పేసి ఒక 1/2 కిలో, పావు కిలో వరకు అట్లాగే తెచ్చి అట్లా పెట్టేస్తాము. అంతేగాని మేము దేనిలోకి యూజ్ చేయమండి. ఎప్పుడైనా అకేషనల్‌గా వచ్చేసి సేమియా పాయసం కోసం గానీ, ఇట్లా గులాబ్ జామ్స్ కోసం మాత్రమే నేను ఇట్లా షుగర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. అప్పటికప్పుడు ఒక కిలో తెచ్చుకుంటాను. ఈ గులాబ్ జామ్స్‌కి కూడా దీంతో పాటు నేను గులాబ్ జామ్ పిండితో పాటు 1 కిలో తెచ్చానండి. అది ఈ రోజు వరకైతే అయిపోయింది. ఇంక కొంచెం ఒక పావు కిలో అట్లా అయితే ఉంటది. అది ఎప్పుడైనా సరే ఉండడానికైతే ఉంచుతాను. అంతేగాని నాకు షుగర్‌తో చేసిన పిల్లలకి ఇవ్వాలన్నా సరే, నేను తినాలన్నా సరే నాకు చాలా అంటే చాలా భయమండి. తినేటప్పుడైతే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మంచిగానే ఉంటాయి. ఆఫ్టర్ తిన్న తర్వాత అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి. పిల్లలకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు కూడా షుగర్‌తో తిన్నవైతే అంతగా పడవు. నాకనే కాదండి మా ఇంట్లో ఎవ్వరికీ పడవు. చాలా మందికి ఆల్మోస్ట్ షుగర్‌తో చేసినవి అయితే అవాయిడ్ చేస్తేనే మంచిది. కాకపోతే ఇట్లా ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసినప్పుడు మంత్లీ వన్స్ గానీ, 2 మంత్స్‌కి ఒకసారి గానీ అదే అకేషనల్ పర్పస్ కోసం కొంచెం సేమియా పాయసం ఇట్లా చేసినప్పుడు మాత్రమే షుగర్ అయితే యూజ్ చేస్తామండి. కాకపోతే పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి చేశాను. ఇంకా అలా మొత్తం తీసేసి ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టేశానండి. ఇంక అది పిల్లలకి ఎప్పుడైనా సరే 2 డేస్‌కోసారి, 3 డేస్‌కోసారి 1 ఆర్ 2 అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా అక్కడ పక్కనే పెట్టేసినట్లయితే పిల్లలకి అందుబాటులో ఇంకా 2 డేస్ కల్లా మొత్తం ఖాళీ చేసేస్తారండి. తర్వాత వాళ్ళకి మళ్ళీ కోల్డ్, కాఫ్ ఇట్లా వచ్చేసి చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది. చేసేంత వరకు మంచిగానే ఉంటుంది. చేసిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ అయితే అనవసరంగా చేశామే అనే ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది. ఇంకా అవి అలా చేసేసిన తర్వాత ఈలోపైతే బట్టలు కూడా అయితే ఆల్రెడీ వేసేసానండి. ఇంకా బట్టలు కూడా అయితే తీసేసుకుంటున్నాను. మొత్తం తీసేసి ఇక్కడ వాషింగ్ మిషన్ గురించి అయితే మీకు ఒక విషయం అయితే షేర్ చేయాలండి. ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. నేను రీసెంట్‌గా వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను కదా! వాషింగ్ మిషన్ మన లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగ్ మనం దాన్ని మెయింటైన్ చేయాలి మంచిగానంటే మనం వాష్ చేసిన ఎవ్రీ టైమ్ అంటే మనకి రోజుకి 1 ఆర్ 2 టైమ్స్ వాష్ చేసినా సరే వాష్ చేసిన ఎవ్రీ టైమ్ అనేది మనం అందులో నుంచి బట్టలు తీసేసుకొని మనం డోర్ అనేది క్లోజ్ చేయొద్దండి. ఏదైనా సరే ఒక క్లాత్ పక్కన పెట్టేసుకొని ఆ క్లాత్‌తో మొత్తం మనకి లోపల ఉన్నటువంటి టబ్ అయితేనేమి బయట ఉన్నటువంటి ఆ లబ్బర్ ఉంటది కదా! అది మొత్తం అనేది మనం ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసేసుకొని దాన్ని డ్రై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు డోర్ అనేది ఓపెన్ చేసే పెట్టాలండి ఎవ్రీ టైము. అలా ఓపెన్ చేసి పెట్టినట్లయితే మాత్రమే మనం అనేది వాషింగ్ మిషన్ లైఫ్ అనేది వస్తుంది. లేకపోతే లోపల మనకు వాటర్ అనేది మనం వాష్ చేస్తూ ఉంటాం కదా! అది అలా డోర్ అనేది క్లోజ్ చేయడం వల్ల లోపల ఫంగస్ అనేది ఫామ్ అయ్యి ఆ లబ్బర్ పైన బ్లాక్ లాగా మచ్చలు అనేవి వస్తూ ఉంటాయండి. ఒక్కసారి అవి గనక మచ్చలు రావడం స్టార్ట్ అయితే మాత్రం ఇంకా అవి ఎప్పటికీ పోవంటండి. ఎంత రిపేర్ చేయించినా సరే ఎంత దాన్ని మెయింటైన్ చేసినా సరే పోవంట. అందుకని
చెప్పేసి నేను తీసుకొని కూడా ఇప్పుడు 1.5 మంత్ అయితే అయిపోతుంది కదా. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను వాచ్ చేసిన ప్రతిసారి అయితే నేను అది ఒక టీ షర్ట్ అనేది ఒక పక్కన పెట్టేసుకున్నాను అండి. మా పాపది ఓల్డ్ టీ షర్టు. ఇంకా అలా ఒక్కసారి అయితే డ్రై క్లాత్తో తుడిచేసుకొని డోర్ అనేది ఒక 1 అవర్ పాటు కానీ హాఫ్ అన్ అవర్ పాటు కానీ అట్లీస్ట్ అలా ఓపెన్ చేసి పెట్టేసినట్లయితే మనకి దానికి ఎటువంటి ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ టైం మనం బట్టలు వేసినా కానీ ఆ బట్టలు కూడా స్మెల్ రాకుండా అట్లయితే ఉంటాయండి. ఇంకా అలా బట్టలు అవి తీసేసి నాకు ఎందుకు బాగా హెడ్ఏక్గా ఉందండి ఈరోజు. ఇంకా బట్టలు అవి తీసుకొని వచ్చేసి అవి అక్కడెక్కడ ఫోల్డ్ చేసి పెట్టేశాను. అప్పటికి టైం వచ్చేసి 5:30 అట్లా అయిపోయింది. ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే అట్లా కొద్దిసేపు అయితే పడుకున్నానండి. అంటే పడుకోవడం అంటే డీప్ స్లీప్ ఏం పోలేదు, కాకపోతే కొద్దిసేపు ఊరికి అట్లా అయితే పడుకొని రెస్ట్ తీసేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చి 7:00 అయితే అవుతుందండి. ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి మీల్ మేకర్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేను రెగ్యులర్గా పిల్లల కోసం ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సెస్లోకి రైస్ రెసిపీస్ చేస్తుంటాను కదా, అది కూడా చాలా తక్కువ అమౌంట్లో చేస్తుంటాను, ఓన్లీ పిల్లల కోసం మాత్రమే. నాకు ఎందుకో కానీ అలా పిల్లల కోసం కొంచెం అమౌంట్లో చేసినప్పుడు అయితే చాలా మంచిగా కుదిరిద్ది అనిపించిద్దండి. ఇంకా ఫ్యామిలీ మొత్తానికి ఇంట్లో అందరికీ అలా చేసినట్లయితే అంత మంచిగా టేస్ట్ అనేది రాదు. నాకే ఎలా అనిపిస్తుందో, ఎవరికైనా ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా ఎలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలా తక్కువలో కొంచెం చేసినప్పుడు మాత్రమే ఏ రెసిపీ అయినా సరే నాకు చాలా మంచిగా అయితే కుదురుతుందండి. ఇంకా అలా రోజు పిల్లలకి చేసి పెడతాను కదా, ఈరోజు ఎందుకో నాకు కూడా రైస్ రెసిపీ అయితే తినాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా డిన్నర్లోకి చేస్తే అందరం తినొచ్చు కదా అని చెప్పేసి ఈరోజు డిన్నర్లోకి అయితే మీల్ మేకర్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. అందులో కొంచెం గీయను కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. మొత్తం గీతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్ అయినా చేసేసుకోవచ్చు. నేను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం గీ యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసేసాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఈ ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అవ్వనిచ్చానండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేది అయితే మీతో షేర్ చేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయి కూడా ఆల్మోస్ట్ 20 days అయితే అవుతుంది. ఇప్పటివరకు నాకు ప్రిపేర్ చేయడానికి అయితే వీలవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో అయితే షేర్ చేస్తాను. అంటే ఎక్కువ బల్క్ అమౌంట్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, బయట పెట్టినా సరే ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా సరే ఎలా స్టోర్ చేసుకోవాలి దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఎప్పటికప్పుడు నాకు ఇలా రెసిపీ చేసేటప్పుడు దంచి వేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అయితే అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఇందులోనే ఇలా టమోటా మిర్చి అయితే వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవ్వనిచ్చానండి. ఆ టమోటాలు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అలాగే కారం అనేది కొంచెం మనం ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కదా, కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ధనియాల పొడి కూడా వేసేసుకోండి. చాలామంది వెజిటబుల్ బిర్యానీలో వేసే మసాలా ఇంకా గరం మసాలా ఇవన్నీ అయితే యూజ్ చేస్తారండి. నేను ఏ రెసిపీ చేసినా సరే ఒక్క ధనియాల పొడి తప్ప నేను గరం మసాలా కానీ ఇంకా లేదంటే వెజిటబుల్ బిర్యానీ మసాలా కానీ ఇంకా ఏదైనా సరే యూజ్ చేయనండి. అది వరకు అట్లా అయితే ఉంటాయి. లేదంటే అప్పుడప్పుడు కొంచెం జీరా పౌడర్ యాడ్ చేస్తాను. జీరా కూడా చాలా మంచిదని చెప్పేసి, ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయడం వల్ల పిల్లలు తింటారు కాబట్టి అంత మంచిది కాదని చెప్పి నేను ఎక్కువైతే యూజ్ చేయను. ఇంకా అలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కర్డ్ యాడ్ చేసేసుకొని ఆ మసాలాలన్నీ ఆ పెరుగుకు మంచిగా పట్టేంత వరకు కొంచెం 2-3 minutes ఫ్రై చేసేసుకొని ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద అయితే నేను మీల్ మేకర్లు అయితే పెట్టేశానండి. ఈలోపు హాట్ వాటర్ పెట్టేసి ఒక బౌల్లో మీల్ మేకర్స్ కుక్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం అయితే తీసుకోదు, ఒక 5-10 minutesలో అయితే కుక్ అయిపోతాయి. ఇంకా కుక్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి వాటిని కూడా డ్రైన్ అవుట్ చేసి పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈ మీల్ మేకర్లు కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే మీల్ మేకర్లు ఇన్ని అయితే ఎవరైతే వేసుకోరండి, కొంచెం అయితే వేసుకుంటారు. కాకపోతే మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. మీల్ మేకర్లు మొత్తం వేరుకొని అయితే తినేస్తారు. మా పిల్లల కంటే కూడా నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. అందుకని చెప్పేసి పిల్లలకి నాకు సరిపడా చాలా వేసాను. కాకపోతే మొత్తం రైస్లో ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి, కొంచెం తక్కువగా ఉన్నట్లు కరెక్ట్గా ఉంటుందేమో. కాకపోతే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నేనైతే ఎక్కువైతే యాడ్ చేశాను. మీరు యాడ్ చేసేప్పుడు అయితే కొన్ని కరెక్ట్గా అయితే యాడ్ చేసేసుకోండి. అంటే మనం చేసే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా మీల్ మేకర్లు కూడా కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఇంకా నాకు చాలా ఇష్టం కదా, పిల్లలకు కూడా చాలా ఇష్టం అని చెప్పేసి ఎక్కువైతే వేసేసానండి. ఇంకా అవి కూడా వేసేసుకొని ఒక 2-3 minutes కుక్ చేసుకున్న తర్వాత మనకు అవి కూడా కొంచెం స్పైసెస్ అన్నీ ఆ మీల్ మేకర్స్ కూడా మంచిగా పడతాయి కదా, అలా కుక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను మొత్తం 2 cups అయితే తీసుకున్నాను బియ్యం, అంటే 2 glasses తీసుకున్నాను. 4 glasses ఆఫ్ అయితే ఇంకా వాటర్ తీసేసుకున్నాను. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కారం సరిపోకపోయినా, స్పైస్ సరిపోకపోయినా, సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఏదైనా సరే టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇది కొంచెం బాయిలింగ్ అవుతున్నంత వరకు మరిగించుకోవాలండి. నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదనిపించింది, అందుకని నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి అయితే తిప్పేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని అయితే కుక్ అవ్వనిస్తున్నాను. ఇంకా వాటర్ కొంచెం మరిగేలోపు ఆ వాటర్ అనేది మంచిగా బాయిలింగ్ అంతా మరగాలి కదా, అది మరిగేలోపు ఈలోపు వచ్చేసి నేను పెరుగు చట్నీ అయితే చేద్దాం అనుకున్నాను. పెరుగు చట్నీలోకి వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. నేను పిల్లలకి రెగ్యులర్గా చేసేటటువంటి ఆఫ్టర్నూన్ లంచ్ రెసిపీస్లోకి ఓన్లీ ఏ రెసిపీ అయితే చేస్తానో అది మాత్రమే పెడతానండి. పెరుగు చట్నీ అయితే అస్సలు పెట్టను, పిల్లలకి చాలా ఇష్టం. కాకపోతే స్కూల్లో కలిపేసి పెట్టేసినట్లయితే మిక్స్ చేస్తే అది మంచిగా అస్సలు ఉండదు కదా, స్మెల్ వస్తూ ఉంటుంది, మనకు తినడానికి కూడా అసలు మంచిగా
టేస్ట్గా అయితే అనిపించదు. అలా కాకుండా ఒక చిన్న బాక్స్లో కనుక పెట్టిన మళ్ళీ అది తీసుకొని వీళ్ళు మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. దీంతో పాటు వాళ్ళ బాక్స్లు కూడా చిన్న చిన్నగా అయితే ఉంటాయి కదా, వాళ్ళకి అలా మిక్స్ చేసుకొని తినడానికి ఇంట్లో ప్లేట్లో పెడితేనే తినడానికి అయితే అస్సలు రాదండి వాళ్ళకి. అందుకని చెప్పేసి నేను పిల్లలకి ఎంత ఇష్టమైనా సరే ఓన్లీ రైస్ రెసిపీస్ మాత్రమే పెడుతూ ఉంటాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి పెరుగు చట్నీ అయితే పెట్టను. ఇంకా ఎలాగో ఈరోజు డిన్నర్లోకి చేస్తున్నాను కదా, ఇంట్లోనే తింటారు కదా అని చెప్పేసి ఈరోజు పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. ఎలాంటి గ్రేవీ కర్రీస్ ఏమైతే చేయలేను. ఒక్క పెరుగు చట్నీ ఉంటే చాలండి. మా ఇంట్లో ఎలాంటి రైస్ రెసిపీ చేసినా మా హస్బెండ్తో సహా అందరైతే ఆ పెరుగు చట్నీతోనే అడ్జస్ట్ అయిపోతారు. ఎలాంటి గ్రేవీ కర్రీస్ ఇట్లా అయితే నేనేం చేయాలనుకోను. ఒక్క పెరుగు చట్నీ మాత్రమే చేస్తాను ఏ రైస్ రెసిపీస్ చేసినా సరే. ఇంకా నేను అవి కట్ చేసుకొని ఆ పెరుగు చట్నీ రెడీ చేసుకునే లోపు ఇక్కడ వాటర్ కూడా అయితే మరిగిపోయాయండి. ఇందులోకి నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నటువంటి రైస్ కూడా వేసేసుకుని అంతా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసేసుకున్నాను. మంటను హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుని వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు, వన్స్ వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత మళ్ళీ మంటను సిమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి మీల్ మేకర్ రైస్ అయినా రెడీ అయిపోతుందండి. వేడిగా దీన్ని మనం రైతాతో అది పెరుగు చట్నీతో కానీ లేదంటే ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే, బై.